విశాఖ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. కొయ్యూరు మండలం డౌనూరు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఎక్సైజ్ పోలీసులకు భారీగా గంజాయి తరలిస్తున్న వాహనం పట్టుబడింది. 30 లక్షల విలువైన 300 కిలోల గంజాయిని విశాఖ ఏజెన్సీ చింతపల్లి మార్గం నుంచి వ్యాన్లో తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు నర్సీపట్నం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డీవీజీ రాజు తెలిపారు. మాతో పాటు కూడా ఎస్టీఎఫ్ టీం ఎస్ఐ వారు కూడా ఉన్నారు. ఆయన పేరు ఎస్ సూర్యచంద్ర మురళి. వారితో పాటు మేము రూట్ వాచ్ చేస్తుంటే ఒక ఐసరీ వ్యాన్ వస్తుంది. ఐసరీ వ్యాన్ నిలుపుదల చేసి తనిఖీ చేస్తే దాంట్లో శరగడదుంపల లోడుతో పాటు గాంజా కూడా ఉన్నది. ఒక్కో గాంజా ప్యాకెట్ 5 కేజీల చొప్పున 58 ప్యాకెట్లు ఉన్నాయి. 58 ప్యాకెట్లను 290 కేజీలు గాంజా ఉన్నది. ఈ డ్రైవర్ వివరాలన్నీ అడిగితే పలానా ఈ సరుకు షోమేష్ లోతిగడ్డ అని చెప్పాడు. ఇంకొక దీంట్లో వెహికల్ ఓనర్ సీ బుక్ కూడా ఉంది. అతను కూడా ఇన్వాల్వ్ చేశాం. డ్రైవర్ని అరెస్ట్ చేశాం. డ్రైవర్ పేరు వంతల శ్రీను, సన్ ఆఫ్ గురు. ఇది లోతిగడ్డ పంచాయతీ. ఐసరీ వ్యాన్ నెంబర్ AP31TW 8741. For more updates, please subscribe 99 TV Telugu.